బయట బండి మీద అమ్మే అదే టేస్ట్ వచ్చేలా చికెన్ పకోడా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాం. ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక గిన్నెలో తినే కారాన్ని బట్టి కారం, 2-3 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ కస్తూరి మేథి, తగినంత సాల్ట్, కార్న్ఫ్లోర్ 1/2 కప్పు, వేయించి పౌడర్ చేసుకున్న జీరా పౌడర్, 1-2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, ఒక నిమ్మకాయ పిండుకొని ఇదంతా బాగా కలుపుకోవాలి. కొద్దిగా నీళ్ళు వేసుకొని ఈ మాత్రం ఇలా ఉండాలి. వీటిని చికెన్ వేసుకొని ముక్కకి బాగా పట్టేటట్టు చూసుకోవాలి. టేస్ట్ చెక్ చేసుకొని ఉప్పు కారం తక్కువైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. 10-20 నిమిషాలు పక్కన పెట్టేసి కడాయిలో తగినంత ఆయిల్ వేసుకొని ఈ చికెన్ ఇందులో వేసుకోవాలి. ఒకవైపు వేగిన వీటిని రెండో వైపుకి టర్న్ చేసుకొని మంచి రంగు వచ్చేలాగా వేయించి తీసి పక్కన పెట్టుకొని వేడిగా తింటుంటే చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ.